అంటే మేడం ఇప్పుడు చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడే గుండెలో సంబంధించిన ఏమైనా లోపాలు గానీ, ఏమైనా ఉన్నప్పుడు మనం తెలుసుకునే అవకాశం లేదా? దానికి ఎటువంటి టెస్ట్‌లు చేయించుకోవాలి? తప్పకుండా అండి. ఈ మధ్య చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ మనం కరెక్ట్‌గా కనుక చేస్తే 95% ఆఫ్ ద టైమ్ మనము బిడ్డకి శిశువుకి గుండె జబ్బు ఉందా అని కడుపులోనే తెలుసుకోవచ్చు. సో, దీన్ని ఒక టెస్ట్ ద్వారా చేస్తాము. దాన్ని ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అంటాం. అంటే ఎలాగైతే బిడ్డకి బయటికొచ్చాక మనం ఎకో చేస్తాము ఇమేజింగ్, అలాగే కడుపులో ఉన్నప్పుడు మదర్‌కి చేస్తాం అల్ట్రాసౌండ్. ఇలాగ ప్రెగ్నెన్సీలో మామూలుగా 2, 3 అల్ట్రాసౌండ్స్ జరుగుతుంటాయి. దీన్ని ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అంటే మేము కంప్లీట్‌గా హార్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏమైనా హోల్స్ ఉన్నాయా, ఏమైనా అబ్నార్మల్ కనెక్షన్స్ ఉన్నాయా, రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, దాని రిథమ్ హార్ట్ బీట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చక్కగా తెలుసుకోవచ్చు అనమాట. ఈ టెస్ట్ ఈజీగా మన అవుట్ పేషెంట్‌లో ఒక 20 మినిట్స్‌లో మనం అంతా చేయొచ్చు. నార్మల్‌గా 18-20 వీక్స్ ప్రెగ్నెన్సీ ఆ టైంలో చేస్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా లీతల్ అనామలీ అంటే చాలా సీరియస్ అనామలీ ఉందనుకోండి, మనకి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏం చేయొచ్చు దాని గురించి అని మనకి డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది 20 వీక్స్ కంటే ముందైతే. సో, మనం ఇంతకుముందు అనుకున్నాం మేడం. అంటే ఏజ్డ్ ఇలాంటి సమస్యలైతే 20 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మనకు బయటపడకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా! సో, బట్ ఇప్పుడు పెరిగే పిల్లల్లో అంటే ఒకవేళ గుండె జబ్బులు ఉంటే తల్లిదండ్రులు గానీ, పిల్లలు గానీ గమనించాల్సిన అంశాలేంటి? వెన్ టు వర్రీ, వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ ఇమ్మీడియేట్‌లీ. అంటే ఎవ్రీబడి దట్ హ్యాస్ అ హార్ట్ డిఫెక్ట్ షుడ్ కన్సల్ట్ అ స్పెషలిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. ఎందుకంటే ఏం జబ్బు, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి తప్పకుండా. సో, యూజువలీ మాకు పీడియాట్రిషియన్స్ ఏమన్నా అబ్నార్మల్‌గా ఎగ్జామినేషన్ వాళ్ళు స్టెథోస్కోప్‌తో విన్నప్పుడు సౌండ్స్ వినిపించడం అలాంటప్పుడు రెఫర్ చేస్తారు. నేను ఇందాక చెప్పాను కదా సిమ్టమ్స్, అలా ఉన్నప్పుడు రెఫర్ చేస్తారు మాకు. సో, ప్రతి ఒక్కరికి మేము ఈ ఎకోకార్డియోగ్రఫీ that is the best way to detect heart diseases. So almost 99% of the time మేము ఎకోకార్డియోగ్రామ్‌తో డయాగ్నోస్ చేస్తాము. డయాగ్నోస్ చేశాక దాని సిగ్నిఫికెన్స్ చెప్పినట్టుగా చిన్న హోల్ ఉందనుకోండి, బిడ్డకి ఏమి ఇబ్బంది లేదనుకోండి, కొన్నిసార్లు వాళ్ళని ట్రీట్ చేయకుండా వదిలేస్తాము. మధ్యస్థంగా ఉన్న వాటిని కొన్నిసార్లు ఫాలో చేసి చూస్తాం ఎటువైపు వెళ్తుందని. పెద్దగా హోల్ ఉందనుకోండి, హోల్ పెద్దగా ఉంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్ అవసరం. తర్వాత సైనోటిక్ హార్ట్ డిసీజ్ అని చెప్పాను. సో, ఇందులో అయితే బ్లూ బ్లడ్ మిక్స్ అవుతుందో రెడ్ బ్లడ్‌తో, అలాంటి వాటికి అయితే కంపల్సరీగా ఆపరేషన్ అవసరం పడుతుంది. తర్వాత కొన్ని గదులు తక్కువగా ఉండటం, వాల్వులు ఓపెన్‌గా లేకపోవడం, వాటన్నిటికి కూడా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.